హలో అండి. సో ఏపీలో మనకి స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించి ఫైనల్ అలాట్మెంట్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి రిపోర్టింగ్ ఎవరెవరికైతే సీట్ అలాట్ అయిందో స్టే వేకెన్సీ రౌండ్లో, సో వాళ్ళంతా కూడా కన్వీనర్ కోటాలో కానీ, అదే కాంపిటెంట్ అథారిటీ కోటా సీక్యూ కానీ, లేదంటే మేనేజ్మెంట్ కోటాలో కానీ సీట్ అలాట్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి మనకి 28 ఫిబ్రవరి ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో లిస్ట్లో ఆల్రెడీ డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది. అండ్ మీరు మీ లాగిన్ చేసి కూడా మీ అకౌంట్లో చెక్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందే ఆల్రెడీ మీరు యూనివర్సిటీ ఫీజు పే చేసి ఉంటే మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడే ఫస్ట్ టైం మీకు సీట్ అలాట్ అయినట్లయితే, ఆఫ్ కోర్స్ వీళ్ళందరికీ కూడా ఫస్ట్ టైమే అలాట్ అయింది. ఇంతకుముందు ఎవరికి అలాట్ అయిన వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ కాదు కదా. సో మీరు యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత కాలేజ్ నుంచి మీకు మెయిల్ కానీ, కాల్ కానీ, వాట్సాప్ కానీ వస్తుంది. సో ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకురావాలి ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ సెట్, 3 సెట్ జిరాక్స్, అండ్ ఫీజు ఎంత కట్టాలి, ఏ పేరు మీద తీసుకోవాలి, డీడీ, లేదంటే ఆర్టీజీఎస్ చేయొచ్చా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే మీరే కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి కూడా మీరు మాట్లాడొచ్చు. సో ఇది మనకి ఏపీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరి దీని తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంటుందా అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఇంకొక రౌండ్ ఉండే అవకాశం మోస్ట్లీ లేనట్లే. ఎందుకంటే ఈ సంవత్సరం పీజీ అడ్మిషన్ క్లోజర్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి అండి యాక్చువల్గా. సో ఈ లోపలే మనకి మొత్తం అన్ని రౌండ్లు కౌన్సిలింగ్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆ, మొత్తం ఆల్ ఇండియా కోటా కానీ, అదర్ స్టేట్ కౌన్సిలింగ్స్ అథారిటీస్ కానీ డిసైడ్ అయ్యాయి అనమాట. సో కాబట్టి అంటే యాజ్ పర్ ద స్కెడ్యూల్. సో మనకి ఆల్ ఇండియా కోటా తీసుకున్నా కూడా దాని స్టే వేకెన్సీ మొన్న రిజల్ట్ వచ్చింది కదా. సో దానికి కూడా మనకి 20 అయితే రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ ఇచ్చారు. అఫ్ కోర్స్ మనకి కొంత డిలే అయింది రిజల్ట్ అనౌన్స్మెంట్కి, అయినా కూడా ఈ డేట్ ఎక్స్టెండ్ చేయలేదు. యాజ్ పర్ ద స్కెడ్యూల్ 28 ఫిబ్రవరి రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ ఇచ్చారు. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఏపీలో చూసుకుంటే కూడా మనకి 28 ఫిబ్రవరి లాస్ట్ డేట్ రిపోర్టింగ్కి. అండ్ ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా మనకి చూడండి ఆల్రెడీ ఇక్కడ స్టే వేకెన్సీ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించి స్టే వేకెన్సీ రౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక మనకి నెక్స్ట్ ఈ రిపోర్టింగ్ అంటే ఇక్కడ అడిషనల్ మాపప్ కూడా ఒకటి జరిగింది. తెలంగాణలో అడిషనల్ మాపప్ జరిగింది. అడిషనల్ మాపప్లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో మేనేజ్మెంట్ కోటాలో, సో కన్వీనర్ కోటాలో ఆల్రెడీ డేట్ అయిపోయింది రిపోర్టింగ్ డేట్. బట్ మేనేజ్మెంట్ కోటాది మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది కాబట్టి, సో ఈ రోజు మధ్యాహ్నం దాకా ఎవరెవరైతే రిపోర్టింగ్ చేస్తారో సో వాళ్ళందరినీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తారు. నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా ఏదైనా ఉంటే, ఎవరైనా రిపోర్ట్ చేయకపోతే సో వాళ్ళ లిస్ట్ కూడా డిస్ప్లే చేస్తారు. సో ఈరోజు సాయంత్రం డెఫినెట్గా మనకి స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించి ఫైనల్గా మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషను రిలీజ్ అవుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇంకా అంటే నాకు తెలిసి ఇదే లాస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పటిదాకా ఎవరైతే ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో సో వాళ్ళంతా కూడా ఈ మేనేజ్మెంట్ కోటా స్టే వేకెన్సీలో ఇప్పటిదాకా సీటు రాని వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కన్వీనర్ కోటా ఆల్మోస్ట్ అయిపోయింది. దానికి సంబంధించిన అలాట్మెంట్స్ కూడా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు. సో ఇక ఫైనల్గా ఇంకొక విషయం ఏంటి అని అంటే మనకి తెలంగాణలో ఈ స్టే వేకెన్సీ రౌండ్ సంబంధించి చెప్పాను కదా, మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషను, స్టే వేకెన్సీ నోటిఫికేషన్ ఈరోజు సాయంత్రం రిలీజ్ అవుతుంది. మేబీ అది రేపు మార్నింగ్ వరకు టైం ఉండొచ్చు. సో నిన్న ఎలాగైతే మనకి డేట్ ఇచ్చారో కాంపిటెంట్ అథారిటీ కోటాకి ఈవినింగ్ 5 o'clock నుంచి మార్నింగ్ 8 o'clock వరకు ఇచ్చారు. సో విత్ ఇన్ షార్ట్ టైం అనమాట. ఇది ఆల్మోస్ట్ ఎంత 5 to 5 ఒక 15 hours టైం మాత్రమే ఇచ్చారు. ఈ లోపలనే ఆప్షన్స్ ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా ఈరోజు మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ మేనేజ్మెంట్ కోటా కూడా స్టే వేకెన్సీ రౌండ్ అదేవిధంగా ఈరోజు సాయంత్రం మేబీ 5 o'clock నుంచే స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఇది 2 o'clockకి రిపోర్టింగ్ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా ఇమీడియట్గా యూనివర్సిటీకి అయితే లిస్ట్ వెళ్ళిపోతుంది, రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ అన్నీ కూడా. దాని తర్వాత వాళ్ళు ఇమీడియట్గా మొత్తం అంతా సెట్ చేసుకొని ఈవినింగ్ 5కి 4కు వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు మేనేజ్మెంట్ కోటా స్టే వేకెన్సీ రౌండ్. సో
దాంట్లో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. యా, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇన్ కేస్ ఎవరైనా ఇన్స్టిట్యూషనల్ కోటాలో ట్రై చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఈ ఒక్కరోజు మాత్రమే టైం ఉందన్నమాట. ఎందుకనంటే యూనివర్సిటీ నుంచి ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఒక లెటర్ రావడం జరిగింది. సో ఏది ఉన్నా కూడా ఈరోజు సాయంత్రం 5 o'clock లోపల మీరు మాకు లిస్ట్ పంపించేసేయండి. MQ3లో ఎవరైతే మీరు సీట్ ఇస్తున్నారో వాళ్ళ లిస్ట్ అంతా మాకు పంపించేసేయండి. అండ్ ఆ తర్వాత వచ్చినవి మాత్రం మేము ఎట్టి పరిస్థితులలో యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఒక లెటర్ పంపించడం జరిగింది అన్ని కాలేజెస్కి. కాబట్టి ఎవరైనా పీజీ సీటు తీసుకోవాలి ఇన్స్టిట్యూషనల్ కోటాలో అని అనుకుంటే తప్పకుండా వాళ్ళు ఈరోజు మాత్రమే మంచి అంటే టైం అనమాట. ఈ ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. అయితే ఇక బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, చాలా సీట్లకి అంటే కొన్ని బ్రాంచెస్లో ఫీజు అయితే చాలా వరకు తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ అనస్థీషియా తీసుకుంటే మీకు 30 lakhs పర్ యానము లేదా 25 lakhs పర్ యానం ఇచ్చే కాలేజీలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ విధంగా కొన్ని బ్రాంచెస్కి తక్కువలో చాలా అంటే చాలా, ఇది ఎందుకంటే ఇంకా లాస్ట్ 1 day ఆఫర్ అనమాట ఇది. సో ఇది ఈ సంవత్సరం క్వాలిఫై ఉన్న వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ జస్ట్ మీరు మేనేజ్మెంట్ కోటాకి అంటే MQ1కి రిజిస్టర్ చేసున్నా చాలు, ఇన్స్టిట్యూషనల్ కోటాలో కూడా మీరు సీట్ తీసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే, ఇప్పటి వరకు సీట్ లేకుండా ఎవరైనా ఉన్నారు అని అంటే, మొన్నటిదాకా 1.75 దాకా ఇచ్చినటువంటి అనస్థీషియా ఇప్పుడు జస్ట్ 75K వస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ వదులుకుంటే మళ్ళీ రాదు. సో అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూద్దామని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు, కట్ ఆఫ్ ఇంత తక్కువగా ఉంటుందో తెలియదు. సో మళ్ళీ క్వాలిఫై అవుతామా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో అలాంటి వాళ్ళంతా కూడా ఆలోచించుకొని, సో ఇప్పుడు వీలున్నంత తక్కువలో మీకు ఎక్కడైనా కావాలి అని అంటే మ్యాక్సిమం ట్రై చేసి మీకు సీటు అడ్మిషన్ ఇప్పించే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు తప్పకుండా అలాంటి రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయండి, 9849068590. సో ఈ ఒక్కరోజు మాత్రమే టైం ఉంది, ఈ ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ అనమాట. మీరు B.CAT రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. ఓకే, అట్లీస్ట్ మేనేజ్మెంట్ కోటాకి MQ1 అయినా మీరు రిజిస్టర్ చేసి ఉన్నట్లయితే మీరు సీటు తీసుకోవచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం ఇన్స్టిట్యూషనల్ కోటాలో. సో రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయి, తక్కువ రేట్లకే దొరుకుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, హ్యాపీగా పీజీలో జాయిన్ అయిపోండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.